నమస్తే అందరికీ. నేను భార్గవ్. బండి భగీరథ్ కేసులో చాలా కీలకమైన సెక్షన్లు పోలీసులు జోడించారు. ఎవరిని కాపాడడానికి కీలక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ మనం మాట్లాడదాం. నాతో పాటు బేతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. ఒకప్పుడు బండి సంజయ్కి నమ్మిన బంటు ప్రధాన అనుచరుడుగా ఆయనకు పేరుంది. ప్రస్తుతం నా ముందు ఉన్నారు మహేందర్ రెడ్డి గారు. నమస్తే అండి. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామా ఇప్పటికీ? వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ జై శ్రీరామ్? ఓకే సరే, మిమ్మల్ని నేను ఎందుకు పిలవడానికి కారణాలు ఏంటంటే ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదు. కరీంనగర్లో కావచ్చు, తెలంగాణలోనే మాట్లాడదామంటే భయం అవుతుంది అందరికి సంజయ్ గురించి మాట్లాడడానికి. సో అందులో భాగంగా మిమ్మల్ని పిలిచా. పోక్సో కేసు నమోదైన దగ్గర నుంచి ఇప్పటి వరకు జైలుకి వెళ్ళిన ఈ సన్నివేశాలు చూస్తుంటే ఏమనిపించింది మీకు? వాస్తవంగా అన్న, అతను ఎప్పుడైతే మన బండి సాయి భగీరథ్ సన్ ఆఫ్ ఎక్స్ఎక్సెస్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఎక్స్ఎక్స్ఎక్స్ అంటారు? గ్యాగ్ ఆర్డర్ ఉంది అన్న. గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు కదా, 29/5 వరకు గ్యాగ్ ఆర్డర్ ఉంది. వాళ్ళ అడ్వకేట్ పేరు మా పలకద్దా అని చెప్పేసి ఏదో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. నా ప్రాక్టీస్లో 24 ఇయర్స్ ప్రాక్టీస్లో గ్యాగ్ ఆర్డర్ అనేది సొంత కొడుకు మీద తీసుకోవడం అయితే మొదటిసారి అనుకుంటాను నేను. గ్యాగ్ ఆర్డర్ అనేది ఒక థర్డ్ పర్సన్స్ ఎవరైతే ఈయన పేరు ఉపయోగిస్తే తీసుకొచ్చుకుంటారు. కానీ సొంత కొడుకు విషయంలో గ్యాగ్ ఆర్డర్ తీసుకోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. వాళ్ళకు కూడా ఏ విధంగా ఫీలింగ్ ఉంటుందో నాకు తెలియదు, కానీ మాకు మాట్లాడడానికి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే సొంత కొడుకు విషయంలో తండ్రి పేరు పలకద్దని చెప్పేసి అంటే కొద్దిగా బాధాకరంగా ఉంటుంది ఎవరికైనా కానీ. స్థితిలో ఉన్నాడనే చర్చ వస్తుంది ఇప్పుడు. ఎక్సెస్ అని అనాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎక్సెస్ అనాల్సిన పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు, మనం తీసుకురాలేదు. అది కోర్టే ఇచ్చింది మనకు, ఇట్లా మా పేరు పలకద్దని చెప్పేసి. మన పేరు పలకద్దన్నప్పుడు మనం ఏముంటాం? పేర్లు ఇప్పుడు మీరు గమనించండి, పోక్సో కేసులో అమ్మాయి తల్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పేరు బషీర్ పొజిషన్లో. వాళ్ళ నేమ్స్ డిస్క్లోజ్ చేద్దంటే ఏముంటాయి, ఎక్స్ఎక్సెస్ అని ఉంటుంది. అవునా కదా? అందుకని కూడా ఎక్స్ఎక్సెస్ అని మేము ఇక్కడ పలుకుతున్నాను. అర్థమైంది అనుకుంటా. కేసు నమోదైన తర్వాత వారం రోజుల దాకా భగీరథ్ దొరకలేదా? పట్టుకోలేకపోయారా? వాస్తవంగా 8th రోజు ఏదైతే కేసు అని చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు 23rd ఏప్రిల్ ఏదైతే వాళ్ళు కేంద్ర హోంశాఖ సాయి మినిస్టరు వారు ఏదో హౌస్కి వెళ్ళని చెప్పేసి ఏదో కాంప్లైంట్ చదవడం జరిగింది. కాంప్లైంట్లో అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో బెదిరించారని చెప్పేసి, థ్రెటనింగ్ చేసిరని చెప్పేసి, అమ్మాయిని కూడా వేరే రకంగా అసభ్యకరంగా మాట్లాడని చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీని ఏదో రకంగా లేకుండా చేస్తా అని చెప్పేసి మాట్లాడని చెప్పేసి వాళ్ళు మనం కాంప్లైంట్ చూడడం జరిగింది. లేక విడుదల చేసింది మొన్న అమ్మాయి తల్లి. విడుదల చేసింది. నేను ఏమంటా అంటే దాని తర్వాత చాలా సందర్భాల్లో వారి పోలీస్ స్టేషన్కి మరి వాస్తవంగా ఏంటంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఒక ప్లేస్లో జరగలేదు, రకరకాల ప్లేసులు జరిగిందని చెప్పేసి అమ్మాయి చెప్తా ఉన్నది. ఒకటి ప్లేస్ లో జరగలేదు. మొయినాబాద్ అనేది ఒకటి చివరి ప్లేస్ అది. దానికన్నా బిఫోర్ దాని తర్వాత కూడా ఇంకో 2 జరిగినట్టు మనకు చదువుతా ఉన్నాయి. నేనేమంటా అంటే వీళ్ళ మొయినాబాద్ ఇష్యూ అసలు ఇవాళ పేటు బషీర్పై పోలీసులకు వచ్చి దరఖాస్తు అవసరం ఏదైతే ఉందో, వేరే పోలీసులు కూడా తిరిగిరడం వాళ్ళు, కానీ ఎక్కడో దరఖాస్తు తీసుకోలేదు అనేది ఒక అలిగేషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. మరి అలిగేషన్ చేసినప్పుడు ఎందుకు దరఖాస్తు తీసుకోలేదు? వాస్తవం ఒక మైనర్ అమ్మాయి తల్లి వచ్చి ఇట్లా నా పాపను ఇట్లా అత్యాచారం జరిగింది, నా పాప కాన్సెంట్ లేకుండా ఒకవేళ విత్ కాన్సెంట్తో పాల్గొన్నా కూడా మైనర్ అమ్మాయి కాబట్టి దాన్ని రేప్ కిందకే ట్రీట్ చేస్తారు. ఇది పోక్సో చట్టం యాక్ట్ అది. ఎందుకంటే వాళ్ళు 18 years లోపు వాళ్ళకు మైండ్ మ్యాచ్యూర్ కాదని చెప్పేసి వాళ్ళు చేసే చేష్టలన్నీ కూడా అది అవగాహన లేకుండా చేస్తారని చెప్పేసి ఒక పోక్సో చట్టం 2012 తీసుకోవడం జరిగింది. కానీ దానిలో భాగంగా ఇవాళ ఏంటంటే పోక్సో చట్టం ఇవాళ ఏదైతే ఫస్ట్ వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన క్రమం ఏదైతే ఉందో సెక్షన్ 74, 75 సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ పెట్టుకుంటా, అదేవిధంగా మళ్ళీ సెక్షన్ 11 and 12 పోక్సో యాక్ట్ పెట్టారు. 74 సెక్షన్ ఏంటంటే సెక్సువల్ హరాస్మెంట్. అది 74, 75 ఇప్పుడు తాజాగా పెట్టినటువంటి సెక్షన్స్ అవి. ఇప్పుడు 64 ఏదో పెట్టారు కదా, ఒకే అమ్మాయిని 12 మార్లు చేస్తే 64 పెడతారు. ఈ సెక్సువల్ అసాల్ట్ ఇది. అసాల్ట్ ఇది. ఇప్పుడు సెక్షన్ 5 Clause 1 అండ్ సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ పెట్టడం జరిగింది కదా. ఇదేంటంటే దాదాపు ఆ అమ్మాయిని ఒకటికన్నా ఎక్కువ సార్లు వాళ్ళిద్దరు వితౌట్ కాన్సెంట్ తో లేకుండా ఆమె అనుమతి లేకుండా పాల్గొంటే పెడితే దానికి 20 years కన్విక్షన్ ఉంది. సెక్షన్ 6 పనిష్మెంట్ చెప్తుంది, 5 Clause 1 ఏమో జరిగిన తీరును చెప్తుంది, 6 పనిష్మెంట్ చెప్తుంది. సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ ఏమో పనిష్మెంట్ 20 years ఉంది. 20 years ఉంది, లైఫ్ కూడా ఉంది. ఎవిడెన్స్ బట్టి ఇక్కడ ఉన్న ఎవిడెన్స్ బట్టి నడుతుంది. సెక్షన్ 64 కూడా 10 years అండ్ అబోవ్ ఉంది, విత్ లైఫ్ ఉంది. దీని కూడా ఇదంతా తర్వాత జరిగేది ప్రాసెస్. ఇదంతా ప్రాక్టీస్ అంటే అడ్వకేట్ కన్వర్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ సెక్షన్స్ ఏవైతే యాడ్ చేశారో వాస్తవంగా ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే
ఫస్ట్ ఇచ్చిన కాంప్లైంట్ ఏదైతే ఉందో అందులో ఇవన్నీ వర్డ్స్ రాలేదంటే వాళ్ళకు లీగల్ సబ్జెక్ట్ ఎందుకు ఉంటుందంటే నాకు అర్థం కాదు. కాంప్లైంట్ ఇచ్చేళ్ళకి ఈ విధంగా రాయాలి, ఆ విధంగా చెప్పాలని ఎందుకు ఉంటుంది? ఇంకో విషయం, అమ్మాయి కూడా చెప్పకపోవచ్చు తల్లికి. చెప్తే అమ్మాయి తిడతా, తల్లి తిడతా అని చెప్పేసి కూడా అక్కడ రేపు జరిగిన వాటికి చెప్పకపోవచ్చు ఫస్ట్. తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినాక ఆమె ఫ్రీ అయి ఉండవచ్చు. అందరికి సపోర్ట్ దొరికింది కదా, సపోర్ట్ దొరికినాక అమ్మాయి ఫ్రీ పడే చెప్పి ఉండొచ్చు ఇక్కడ జరిగిందని చెప్పేసి. అందుకే సెక్షన్ యాడ్ అయినాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ ఏమి యాడ్ అయింది, 5 clause 1 6 of పోస్ట్ యాక్ట్ యాడ్ అయింది, తర్వాత 64 యాడ్ అయింది. ఓకే, ఇదంతా పక్కది, ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పోలీసులు అరెస్ట్ చేయలేదు, మేమే అప్పగించినాం అని చెప్పి అంటున్నాడు. అంతకు ముందు రేవంత్ రెడ్డి ఏమో బండి సంజయ్ తీసుకొచ్చి మీరు అప్పచెప్పాలి, మీ గౌరవం కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన నెక్స్ట్ డేనే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక పెద్ద డ్రామా. ఇది వాస్తవం, ఇది పెద్ద డ్రామా. ఇది వాస్తవంగా కామన్ మ్యాన్కి అయితే ఇప్పుడు పోక్సో యాక్ట్ అయిందనుకో, ఏం చేస్తారు పోలీసులు? వెంటనే పోతారు, అబ్బాయిని తీసుకొస్తారు, రిమాండ్ చేస్తారు. ఒకవేళ అబ్బాయి దొరకలేనుకో ఇంటికి వెళ్తారు, తల్లిదండ్రులను కానీ లేకపోతే వాళ్ళ అన్నలు చెన్నెలు ఎవరు ఉంటారు కదా కామన్గా, వాళ్ళని కూడా బెదిరిస్తారు. మీ అబ్బాయి ఎక్కడని చెప్పేసి బెదిరించి ఇంకా అబ్బాయి వచ్చేదాకా మీరు స్టేషన్కి రావాలి, స్టేషన్లో కూర్చున్నాడు తల్లిని. గమనించండి, చాలా కేసులు కుటుంబ సభ్యులకు సంబంధం లేకుండా అసలు కొడుకు అనేటోడు ఏం చేస్తాడో తెలియకుండా కుటుంబ సభ్యులు తీసుకపోయి స్టేషన్ కూర్చోబెడతారు. మీ అబ్బాయి వచ్చేదాకా మీరు ఇచ్చిపెట్టని చెప్పేసి మళ్ళీ వీళ్ళని పట్టుకురావడానికి మళ్ళీ థర్డ్ పర్సన్ పోయి నేను వీళ్ళని ఏ టైంకు అంటే ఆ టైం పట్టుకొస్తా, అబ్బాయి దొరికేదాకా వీళ్ళని తీసుకొస్తా, ఇంకో థర్డ్ పర్సన్ పోయి మళ్ళీ పేపర్ రాసేయాలి మామూలుగా తీసుకొస్తాయి. ఈ రకంగా కామన్ పర్సన్కు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ అబ్బాయి దొరకలే అని చెప్పేసి అంటే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అబ్బాయి దొరకలే అంటే చాలా విడ్డూరంగా ఉంటుంది. ఎందుకంటే నేనేమంటే ఆయన కష్టంలో ఉండని అంటున్నాను నేను. పోలీసు కూడా మీరు గమనించండి, రేవంత్ రెడ్డి గారు ఒక ఛానల్ ఏదో పేపర్ ఏదో వేటివ్ న్యూస్ సంథింగ్ కంక్లేవ్ లో మాట్లాడేటప్పుడు ఆయననే తీసుకొచ్చి అప్పచెప్పాలి, ఆయన తీసుకొచ్చి అప్పచెప్పాలి, తండ్రి తీసుకొచ్చి అప్పచెప్పాలి అని మాట్లాడడం జరిగింది. ఆయన గౌరవం ఉంటుంది అని మాట్లాడడం జరిగింది. అంటే ఆయన మాట్లాడదాక కూడా పోలీసు ఎక్కడ సెర్చ్ చేయలేదు, ఎక్కడ గాలింపు చర్యలు చేయలేదు. గుర్తుపెట్టుకోండి, అంటే 7 days ఆయన అబ్బాయి కోసం ఎక్కడ తిరగలేదండి. అబ్బాయి సేఫ్ వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఎప్పుడైతే పోలీస్ సర్చింగ్ వస్తారని చెప్పేసి అన్నాక వీళ్ళకి ఇంటిమేషన్ పోతాయి. ఇంటిమేషన్ పోతుంది. కామన్ గా సర్చింగ్ చేసినట్టు ఒక ఉండాలి కదా, చూపెట్టుకోవడానికి ఉండాలి కదా. కన్వర్ రావడం, ఒక 2 ఇల్లు సెర్చ్ చేయడం, ఇక్కడ సెర్చ్ చేయడం, అట్లా మామూలు ఫార్మల్ చేసారు. అది నిజంగా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో వీళ్ళ తెలుసు, వాళ్ళ తెలుసు, ముఖ్యమంత్రి అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒక సలహా మేరకే కదా ఇవాళ సెంటరేషన్ వీళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఒక విషయం చెప్తాను, కామన్ గా మా అడ్వకేట్స్ దగ్గరికి మా క్లయింట్స్ స్టేజ్ చేస్తాము. సెంటర్ అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి పోలీస్ సెంటర్ చేయడం, రెండోది కోర్టులో సెంటర్ చేయడం. ఇక్కడ పోలీస్ సెంటర్ చేయలేదు, మీరు గమనించండి. పోలీస్ అంటే పేరు బస్ పోలీస్ సెంటర్ చేయాలి. లేకపోతే ప్రభుత్వం ఏం చేసింది, సిట్ ఆఫీసర్ అపాయింట్ చేసింది రీతరాజ్ మేడం, డీసీపీ గారు. మరి ఆమె దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. మరి అక్కడ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? మరి అక్కడే ప్రొడ్యూస్ చేయలేదు, పేట బస్ పోలీసులు ప్రొడ్యూస్ చేయలేదు. పోనీ సంబంధిత కోర్టు, కన్సర్న్ కోర్టు ఏది మెడ్చల్ కజీర్ కోర్టు అనుకుంటా, ఎక్స్పెక్ట్ ఆ సంబంధిత కోర్టు పేట బస్ పోలీసు ఏ కోర్టుకు వస్తుందో ఆ కోర్టు ప్రొడ్యూస్ చేయాలి, సెంటర్ చేయాలి. ఇక్కడ ఎక్కడ చేయలేదు. ఎక్కడో మంచిరేవులు అట. అసలు మంచిరేవులకి ఇక్కడ సంబంధం ఏంది? వీళ్ళు అక్కడ అబ్బాయిది ఏదైతే ఉందో పోలీసులకు అప్పయ్యప్పుడైంది, ఆ పోలీసు వాళ్ళు 2 అడ్వకేట్ కూర్చోవడం అయింది. అసలు పోలీసు బీజేపీ లీగల్ టీమ్ కి సంబంధించిన అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళు లీగల్ సెల్ ఒకటే కాకుండా బీజేపీ స్టాండింగ్ కౌన్సిల్ వాళ్ళు, సెంట్రల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్లు వాళ్ళు ఇద్దరు. సెంట్రల్ స్టాండింగ్ కౌన్సిల్ అంటే మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు, కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏం సంబంధం? ఇళ్ళకెళ్ళి పార్టీ ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి రాష్ట్రపతి అధ్యక్షుడు బాధ్యత ఉంటాయి కాబట్టి సంబంధం లేదని చెప్తున్నారు. అంతర్గతంగా తెలిసి వారికి సంబంధం ఉందని, కానీ మీడియాకు మాత్రం అయితే సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంగా. ఎందుకంటే మాకు సంబంధం ఉందని చెప్పుకుంటారు ఎవరన్నా? ఎవరు చెప్పుకోరు కదా, అది దిగమిన్న సత్యం అది. అందుకే ఏమంటారు, సంబంధం ఉన్నా సంబంధం లేని చెప్తారు. ఓకే, సంబంధం లేదు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సంబంధం లేదు అనుకున్నప్పుడు బండి సాయి భరత్ వాళ్ళ తండ్రి ఎక్సెస్ ఎవరైతే ఉన్నారో మీరు 2 సందర్భాలలో చూడొచ్చు. మీరు ఒకటి మోడీ గారి సభ ఏం మాట్లాడండి, అసలు ఆ మోడీ గారి సభకు ఈయన స్పీచ్ కి సంబంధం లేదండి. వాసంగపాటి ఒక దేశ ప్రధాని ఒకవేళ ఒక రాష్ట్రం పర్సనల్ ఇష్యూ చెప్పింది కదా, పర్సనల్ ఇష్యూ దేశ అవసరం లేదు, అక్కడ అవసరం లేదు. వాళ్ళు ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో పాప ఎవరు తప్పుదారు పట్టిస్తారో కేంద్ర మంత్రి అని వాస్తవంగా చాలా ఆయన డ్యామేజ్ చేస్తూ ఉండే అనుకున్నారు. వాస్తవంగా ఇవాళ నేను చెప్తున్నా, కేంద్ర మంత్రి నిజాం కాలేజ్ గ్రౌండ్ కు రావడం జరిగింది. అక్కడ ఏం మాట్లాడాలి? ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే, హైదరాబాద్కి వస్తే, ఇవాళ ఈ రాష్ట్రానికి రాబోయే కాలంలో గవర్నమెంట్ ఫామ్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నందుకు ఆయన ఇవాళ పశ్చిమ బెంగాల్ ఆడ గెలవడం జరిగింది. పశ్చిమ బెంగాల్ ఏ లేని కన్నా బీజేపీ గెలిచింది ఆడ. మరి తెలంగాణ ఇక్కడ ఉన్నది పార్టీ ఫస్ట్ నుంచి ఉంది. పార్టీ తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు, అవునా కదా? 8 మంది ఎంపీలు అంటే మామూలు విషయం కాదు కదా. ఇవ్వలేదు, 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 3 ఎంపీసీ ఉన్నారు, పార్టీ ఎక్కలేదండి. మళ్ళీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజసింగ్ గారు సస్పెండ్ చేసిన కానీ అందరు సింహంగా గెలిచిన వాళ్ళే కదా. ఇవాళ ఇంత పెద్ద స్ట్రాంగ్ ఉన్న పార్టీ, ఇక్కడ ఇంత స్ట్రాంగ్ ఉన్న పార్టీని
ఇవాళ ఇక్కడ ఎందుకు గవర్నమెంట్ వస్తాయని చెప్పేసి ఒక అంతర్గతంగా చాలా మంది కార్యకర్తలు ఇబ్బంది పడతా ఉన్నారు పార్టీ. అరే ఎక్కడెక్కడో ఏం లేని కాడ బీజేపీ గెలుస్తుంది, ఒక్క సీటు ఉన్న కాడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, 2 సీట్లు కాడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ నుంచి పార్టీ ఉంది ఇక్కడ. మీరు గత చరిత్ర చూస్తే కూడా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ కానీ పార్టీ గెలిచిన సందర్భంలో ఇప్పుడు మంచిర్యాలలో ఎందుకు ప్రొడ్యూస్ చేసినట్టు అక్కడ మంచిర్యాలలో ఎందుకు ప్రొడ్యూస్ చేశారంటే ఇదంతా ఇంటర్నల్ గా. ఎందుకంటే మీరు గమనించండి, ఒక అబ్బాయిని 8 o'clock తర్వాత అరెస్ట్ చేసినట్టు వీళ్ళు చూపెట్టారు. వాళ్ళు కూడా గదే టైంకి మేము సరెండర్ చేసిన వాళ్ళు చెప్తారు. అరెస్ట్ సరెండర్ 2 ఒకేసారి జరుగుతున్నాయి ఆడ. గేమ్ ఇది. ఇవాళ నిజంగానే మీరు సరెండర్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు పేట పరిస్థితిలో పోలీసుని తీసుకుపోవాలి, లేకపోతే సిట్ ఆఫ్ దగ్గర తీసుకుపోవాలి, లేకపోతే కోర్టు తీసుకుపోవాలి. మంచిర్యాల దగ్గర వీళ్ళు పోలీసు అక్కడ రమ్మని చెప్పేసి అక్కడ అప్పయిపోయారండి వీళ్ళు. మంచిర్యాలకు పేట పరిస్థితి పోలీసులు అక్కడికి వచ్చారు, మంచిర్యాలకు వచ్చారు. మనం మంచిర్యాలకు వచ్చారు విత్ కాన్సెంట్ వీళ్ళు అందరికి పరిచయం ఉన్నారు, వీళ్ళంతా ఇంటిమేషన్ ఉన్నట్టు ఉండాలి కదా, 100% మాట్లాడుకున్నారు కదా. మంచిర్యాల అక్కడికి ఈ పోటీ పరీక్ష గాలికి ఓడైంది, అక్కడ వీళ్ళు తీసుకొచ్చి పోటీ చేసి చూడండి. ఇదంతా ఒక డ్రామా. ఎందుకు చెప్పన్నా, అబ్బాయిని రాత్రిపూట అంటే ప్రపంచము కానీ లేకపోతే దేశం కానీ రాత్రిపూట ఎవరు తెలపూట జరిపోవాలి, ప్రక్రియ జరిపోవాలి, రాత్రి ప్రక్రియ జరిపోవాలని ఒక ఆలోచన ఇది. ఈయన పేట బస్ పోలీసు గోంగనే రిమాండ్ సీట్ రెడీ ఉంటుంది అక్కడ రిమాండ్ సీట్ కోర్టుకు పొట్టి చేసే రిమాండ్ సీట్ రెడీ ఉంటుంది, హాస్పిటల్ డాక్టర్ రెడీ ఉంటాడు, అంతా సెటప్ చేసుకుని అన్ని అంటున్నాడు. ఇదంతా గేమ్ అంటుంది. గవర్నమెంట్ ఇలా 100% సపోర్ట్ ఉంది. పోలీసుల పాత్ర, రేవంత్ రెడ్డి పాత్ర, అందరి పాత్ర ఉంది ఇలా. బండి సాయిబారితో సన్ ఆఫ్ ఎక్సెక్సెస్ ఎవరైతే ఉన్నారో ఆయన పాత్ర ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాత్ర ఉంది, అదే విధంగా పోలీస్ పాత్ర ఉంది. ఇక్కడ అందరికీ నోటెడ్ ఇదంతా. ఆయన పొట్టి చేసే టైంకి రిమాండ్ సీట్ రెడీ ఉంటుంది, అక్కడ డాక్టర్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ రెడీ ఉంటాడు, అందరూ రెడీ ఉంటారు. విత్ ఇన్ 2-3 hours ఫార్మాలిటీ అయితే కంప్లీట్ అయిపోతుంది, కంప్లీట్ రిమాండ్ అవుతాడు. మరి నువ్వు వాస్తవంగా అరెస్ట్ చేసే క్రమంలో లేకపోతే సరెండర్ చేసిన టైం కంచాలి, తెల్లారి నీకు మళ్ళీ ఈవినింగ్ 7 దాకా టైం ఉంది కదా. అవును, మళ్ళీ ఈవినింగ్ 7 దాకా టైం ఉంది, 24 hours కదా. అంటే ప్రాసెస్ అంతా ఫాస్ట్ గా అయిపోవాలి, రాత్రి జరిగిపోవాలి. ఇక్కడ జరిగిన గమనించండి, రాత్రి జరిగిపోవాలి, మొత్తం ప్రపంచం ఎలకముందు రాత్రి జరిగిపోవాలి. అయితే ఇక్కడ వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే, బండి భగీరథ్ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు అమ్మాయి మీద, అమ్మాయిని ట్రాప్ చేశారనే సమాచారము, ఇన్ఫర్మేషన్, అదొక రకమైన చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. నిజమేమో ఎంత ఉండొచ్చు దాంట్లో? వాస్తవంగా ఏంటంటే ఏదో నాకు ఇన్ఫర్మేషన్ ఇష్యూ బయటకు రావడం కారణం కూడా ఒకటి, వాళ్ళ బండి సాయి భరత్ వాళ్ళ ఫాదర్ ఏదో బేరించడం అని చెప్పేసి ఒక ఇష్యూ, సెటిల్మెంట్ పోతే బేరించడం ఒక ఇష్యూ. రెండో ఇష్యూ ఏంటంటే, ఈ బండి సాయి భరత్ షాప్ ఓపెనింగ్, ఇది ఓపెనింగ్ కాడ ఈ అమ్మాయి ఫోటో చూపెట్టుకుంటా తన ఫ్రెండ్స్కు చూపించిందా ఫోటో చూపెట్టుకుంటా ఈ అమ్మాయి నేను ఎట్లే పెట్టింటుందని రకరకాల ఏదో చెప్తే అల్లున్న ఒక వ్యక్తి అమ్మాయికి ఫోన్ చేసి ఇప్పుడు జరిగిందట. మ్యూచువల్ ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడుతాడు అని చెప్పేసి అంటే అమ్మాయి మెంటల్ గా డిస్టర్బ్ అయింది. అక్కడ డిస్టర్బ్ అయ్యి ఇవాళ నేను మ్యారేజ్ కాకముందు ఈ విధంగా చెప్తారు, మ్యారేజ్ అయితే ఇంకా ఈ ఫొటోస్ అన్ని ఎక్కడికి పోతాయో ఒక మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి తల్లి చెప్పుకుంటే తల్లి ఇదంతా ఇక మొత్తం ఒక రకమైన వాళ్ళ ఫీలింగ్, ఆత్మహత్య ప్రయత్నం చేయడం, రకరకాల ఇన్సిడెంట్ జరిగినాయి. 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసి అని చెప్పేసి తల్లిగారు చెప్పడం జరుగుతుంది. మన స్కూల్లో మనకు తెలియదు. అయితే నేను ఏమంటానంటే, ఈ ఫ్రెండ్స్ ద్వారా జరిగిందని చెప్పేసి, ఫ్రెండ్స్ చెప్తేనే తెలిసిందని చెప్పేసి, నిజంగా ఫ్రెండ్స్కు కూడా దీనిలో పాల్గొన్నారా నాకు తెలియదు. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది వాళ్ళ పాత్ర ఉందో మనం ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఇంకా 10 మందిని అక్యూజ్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎవరో 10 మంది కూడా ఇంకా పేర్లు బయట చెప్పలేదు. నేనేమంటా అంటే, ఇవాళ మీరు గమనించండి, ఇంత పెద్ద రాష్ట్రం మొత్తం సంచలనమైన ఇష్యూ ఇది. ఇంత పెద్ద ఇష్యూని ఇవాళ దొంగచాటుగా పోలీసుని తీసుకొచ్చి అక్కడ సంఖ్య పెట్టి పార్సల్ కంప్లీట్ చేసి రిమాండ్ చేసి ఆడ హాస్పిటల్ డాక్టర్ అంతా రెడీ చేశారు కదా. వాస్తవం ఇంత పెద్ద ఇష్యూను రాత్రి పొట్టి చేసి సరెండర్ చేసిన అనుకుందాం. వాళ్ళే సంబంధిత బీజేపీ లీగల్ సెల్ అడ్వకేట్లు అంటే సెంట్రల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్లు ఎవరైతే సరెండర్ చేసిన అనుకుందాం. సరెండర్ చేసి తెల్లారి నువ్వు ప్రెస్ పెట్టి రిమాండ్ చేయొచ్చు కదా అబ్బాయిని. వాళ్ళు మీరు గమనించండి, కొన్ని కేసుల పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ప్రెస్ మీట్ అరేంజ్ చేసి చెప్తారు, ప్రెస్ మీట్ అరేంజ్ చేసి కేసు వివరాలు మొత్తం చెప్పేసి రిమాండ్ చేస్తారు. ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ధైర్యం చేయలేదు. ప్రెస్ మీట్ పెట్టాయి. ప్రెస్ మీట్ రిమాండ్ చేయాలి అబ్బాయిని. ఇంత ఇష్యూ కాబట్టి మేము రిమాండ్ చేస్తున్నాం, తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ అన్ని విషయాలు చెప్తామని చెప్పేసి అనొచ్చు. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఇప్పుడు రిమాండ్ చేస్తామని చెప్పచ్చు. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? కానీ కేసులో సెక్షన్స్ మాత్రం చాలా కీలకమైన సెక్షన్స్ పెట్టారు కదా, బయటకు వచ్చే ఛాన్స్ లేదు, 20 ఏళ్ళు పడుతుంది, లైఫ్ పడుతుంది అంటారు కదా. లేదండి, ఇప్పుడు మనం ఓకే, బెయిల్ అనేది మర్డర్ చేసిన వ్యక్తి కూడా బెయిల్ వస్తుంది. అమ్మాయి ఇప్పుడు అబ్బాయి కూడా బెయిల్ వస్తుంది, రాదని కాదు, బెయిల్ వస్తుందా? 100% వస్తుంది. నేను ఏమంటారు, 15 days, 1 month, 2 months, 3 months బెయిల్ వస్తే అబ్బాయి బయటకు వచ్చేస్తాడు పక్క. కానీ కేసు ట్రయల్ కి మాత్రం విచారణకు హాజరైతా ఉంటాడు. విచారణకు హాజరు క్రమంలో కేసు ఇప్పుడు నేను ఏమంటా అంటే, ఇవాళ మీరు ఏ పోక్సో కేసుకు సిట్టు
ఏర్పాటు చేయలేదు చేయలేదు. చేయలేదు ఉమ్. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా ఉమ్. ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉమ్. సపరేట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టమని చెప్పండి ఉమ్. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టమని చెప్పండి ఎక్కువ కేసుకు తొందరగా డిసైడ్ కావాలి ఈ కేసు లేడు జరగద్దు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విత్ ఇన్ 6 months లోపు కేసు డిస్పోల్ కావాలి ఓకే. జడ్జ్మెంట్ రావాలి ఉమ్. కాబట్టి ఈ కేసుకు సపరేట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓకే. ఇవాళ అన్ని రకాలు సహకరించారు కదా సిట్ ఏర్పడేసి అన్నారు కదా బట్ సిట్ ఏర్పడేసి రాష్ట్రం మొత్తంలో ఒక పోక్సో కేసులో మొదటి సిట్ ఇది కాబట్టి ఈ పోక్సో కేసుకు తొందరగా డిస్పోల్ కావాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి ఇప్పుడు ఓకే. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసును త్వరగా డిస్పోల్ ఇప్పుడు చేయమని చెప్పండి రితిరాజ్ గారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ మీద నమ్మకం లేదా? వాస్తవంగా ఏంటంటే సిట్ మీద నమ్మకం ఉండాలంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను నేను ఉమ్. ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ తీసుకొస్తున్నారు కదా వాళ్ళ తండ్రి గారు ఉమ్. ఇవాళ తండ్రి గారిని ఏటుగా పెట్టాలి మరి వాస్తవంగా ఇలా 3 ఇష్యూలు తండ్రి గారిని ఏటుగా పెట్టడానికి 3 ఇష్యూలు అండి ఉమ్. ఒకటి ఏంటంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిని ఉమ్. బేరిచ్చురు సో ప్లేస్ కాడ వాళ్ళ ఈ ఏదో జూబ్లీసో బంజారాహిల్స్ ఇల్లు అట వాళ్ళది. ఉమ్. ఈ సంగప్ప గారు తీసుకపోయారని చెప్పేసి ఉమ్. సంగప్ప గారు ఆయన ఇంతకుముందు ఒక మీడియా ఛానల్లో న్యూస్ Journalist గా రిప్రజెంటేటివ్గా ఉండే పనిచేసిండు. తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాడు ఉమ్. ఆయన మీడియేషన్ చేసిండు 22 ఏప్రిల్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిండట ఉమ్. 23 ఏప్రిల్ రోజు వాళ్ళకి రమ్మని చెప్పేసి అన్నాడు ఉమ్. ఇక్కడ జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళు థ్రెటన్ చేసి అని చెప్పేసి బేరిచ్ అని చెప్పేసి కొన్ని వర్డ్స్ వేరే రకంగా మాట్లాడని చెప్పేసి అమ్మాయి విషయంలో రకరకాల ఇష్యూస్ వచ్చినాయి వచ్చేప్పుడు కామన్గా ఇన్వెస్టిగేషన్ సిట్ నిజంగా సిట్ అయితే రితిరాజ్ గారు కట్టే ఉంటే ఆయన ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఉమ్. మీరు న్యాయ నిపుణుల ఒపీనియన్ తీసుకోండి ఉమ్. లీగల్ ఒపీనియన్ తీసుకోండి లీగల్ ఒపీనియన్ తీసుకొని నోటీస్ సర్వే అండి విచారణకు విలువండి వెంటనే విచారణ వేసి ఆయన కూడా ఏటుగా పెట్టండి ఉమ్. ఎవరు వాస్తవంగా పోక్సో కేసులు అక్కడ సెటిల్మెంట్ చేస్తారండి పోక్సో కేసులలో కాదు పోక్సో కేసులో నో సెటిల్మెంట్ పోక్సో కేసులో పంచాయతీ అని ఉండదు ఉన్నది. పంచాయతీ చేసినా కూడా ఇలా నేరస్తులు అవుతారు ఇలా అవును, అవును. కాబట్టి సంగప్ప కూడా నేరస్తుడే ఉమ్. ఈయన కూడా నేరస్తుడు ఇప్పుడు ఎందుకంటే ఎక్కడున్నా ఇవాళ అప్స్టాండ్ లో ఉన్నాడా సంగప్ప? సంగప్ప ఉన్నాడా? సంగప్ప ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన పిలిచి విచారిస్తే సరిపోతే అదే దొరికిపోతుంది నేను కదా? ఏమంటానా ఏటు అబ్బాయి తండ్రిని ఉమ్. ఏత్రి సంగప్ప గారిని ఆ. వీళ్ళు విచారించాలి ఉమ్. ఇప్పుడు విచారిస్తలేరు ఇవాళ 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది అనుకుంటాం అవును. ఇవాళ 8వ తారీఖు ఇవాళ 19th అనుకుంటా అవును. ఇన్ని రోజులు అయితే అన్న కదా అంటే 2 రోజుల క్రితం అబ్బాయి అరెస్ట్ అయ్యాడు 7 రోజులు పోలీసులు ఎక్కడ కాలింపు చర్యలు చెప్పట్లేదు ఉమ్. లాస్ట్ 1 day బిఫోర్ ఏదో పోలీసులు సెర్చ్ చేసినాడు వేసి తర్వాత మంచిలో అరెస్ట్ చేసినప్పుడు చూపెడతారు ఒక డ్రామా ఇదంతా ఓకే. జరిగింది నేను ఏమంటే ఇప్పటికు ఏటుకు మరి ఇప్పుడు ఈయనైతే ఏటు కదా అవును. అమ్మాయి తల్లి చెప్పిన ప్రకారంగా ఏటు అవుతారు ఉమ్. సంగప్ప ఏతురు అవుతారు ఉమ్. ఇంకెంతమంది ఉన్నారో తెలియదు అనుకో ఇప్పుడు మనకు ఉన్న విషయం ఇప్పటివరకే ఉమ్. మరి వీళ్ళిద్దరికి ఎందుకు పోలీసులు ఇంతవరకు ఉమ్. చెప్పట్లేదు ఉమ్. ఇంతవరకు ఈ విషయంలో మీరు రితిరాజ్ మేడం కూడా చెప్పాలి వాస్తవంగా ఇంతవరకు మీడియాకు చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి ప్రజలకు కూడా చాలా మేరకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళ ఉమ్. ఉమ్. ఎందుకు ఈ కేసు నీరు కారుతా ఉన్నది వాళ్ళ ఉమ్. సిట్ ఏర్పడేసారు ఉమ్. నేనేమంటా సిట్ ఏర్పడేసారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ స్పిట్ అంటే ఉరుకులాడే కేసును ఉమ్. ఉరికెత్తకుండా ఉమ్. కూర్చోబెట్టడానికి ఈ కేసు అలా స్లోగా నడుస్తుంది. నడిపించడానికి అది పెట్టారు. కూర్చోబెట్టడానికి సిట్ ఏర్పడేసారా ఓకే. అని క్వశ్చన్ వస్తా ఉన్నది వాళ్ళ ఉమ్. నేనేమంటా అంటే ఇవాళ అబ్బాయి జైలుకి వెళ్ళిండు ఉమ్. అబ్బాయి జైలుకు ఒక ముందే మీరు గమనించండి అబ్బాయి లోకల్ హైదరాబాద్లో ఉన్నాడు అక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్లో ఉన్నాడు నాకు ఇన్ఫర్మేషన్ ఒక హాస్పిటల్లో ఏదో 20th floor లో ఉన్నాడట ఒక హాస్పిటల్లో ఒక హాస్పిటల్, అదే ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ 20th floor లో సేఫ్టీ ఉన్నాడు మంచిగా సేఫ్ ఉన్నాడు అంటే హాస్పిటల్ దగ్గరకు వచ్చి దొలాలు లేడు కాబట్టి హాస్పిటల్ చూడదు ఎవరు అసలు ఆలోచన కూడా రాదు రాదు ఎవరికి. ఆ. కాబట్టి హాస్పిటల్ 20 floor లో ఏదో ఉన్నారని చెప్పేసి కొంతమంది అన్నారు ఉమ్. అదే ఓకే. అబ్బాయి సేఫే ఓకే. అబ్బాయి సేఫ్ గానే ఉన్నాడు బెయిల్ వచ్చే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. అబ్బాయి ఇప్పుడు ఏదైతే వీళ్ళు సోకాల్డ్ అడ్వకేట్స్ ఎవరైతే అతను అబ్బాయి అప్పయ్యారో అప్పయ్యక ముందు అబ్బాయికి సంబంధించిన సెల్ ఫోన్ ఏదైతే ఉంటో ఆయన ఎన్ని సెల్ ఫోన్లు అయితే వాడిండో ఉమ్. ఫార్మాట్ చేయరా అండి ఉమ్. ఫార్మాట్ చేసి ఏవైతే ఈయనకు కావాల్సిన ఎవిడెన్స్ పోలీసు వాళ్ళకి ఇవ్వాలనో అదే ఆయన ఎక్కించుకొని పోవచ్చు కదా ఉమ్. అవును. ఈయనకు అనుకూలమైన ఏవైతే ఫొటోస్ కానీ అనుకూలమైన వీడియోస్ కానీ అనుకూలమైన మెసేజ్ కానీ అన్ని వాళ్ళు పెట్టేసుకొని మిగతా అన్ని ఈయనకు వ్యతిరేకమైన అన్ని కూడా అవును. తీసేసుకొని అప్పయచ్చు కదా అవును. ఇది ఎట్లా సాధ్యం ఇప్పుడు ఎందుకంటే బెయిల్ వస్తుందా దీంట్లో? ఇప్పుడు వేలు వస్తాయండి ఇప్పుడు పోలీసు వేరే నార్మల్ వ్యక్తులకు సాధ్యమవుతుంది అంటున్నాను. ఎవరికైనా కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి కొడుకు కాకపోతే వేరే ఒక సామాన్య వ్యక్తి కేసులో ఇరికి జైలుకు పోయిన పోక్సో కేసులు ఏంటంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు 90 days లోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి 3 నెలలు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా కూడా బెయిల్ వస్తుంది కామన్ మ్యాన్ విషయంలో కూడా పోక్సో కేసులో 1 month 2 months 3 months ఇట్లా బెయిల్ వస్తుంది మరీ రాష్ట్రంలో సంచలనమైన కేసు ఘోరంగా అత్యాచారం చేశారు విపరీతంగా అమ్మాయిని చంపేసారు అనే కేసులో మాత్రం మీరు అన్నట్టు బెయిల్ రాదు అది కంటిన్యూషన్ జైల్లో ఉండి కేసు ట్రయల్ నడుతుంది అట్లాంటి సందర్భం ఇక్కడ లేదు కదా ఇక్కడ ఓకే. లేకుంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది అబ్బాయికి కానీ వాస్తవంగా ఇక్కడ గమనించండి ఇవాళ ఇప్పుడు కూడా అబ్బాయి విషయంలో అలా తండ్రి గారు ఎక్కడ అబ్బాయి తప్పు చేసిండు 100% తప్పు చేసిండు అని ఒక మాట ఒప్పుకోవట్లేదు తప్పు చేయలేదు నా కొడుకు అంటుండు కదా. తప్పు చేయలేదు నా కొడుకు తప్పు చేయలేని చెప్తున్నాడు నా కొడుకు ఎవరైనా తప్పు చేసినా తప్పు చేయలేని చెప్తే తప్పు చేసినా చెప్తారు ఇప్పుడు ఈ సెక్షన్స్ పెట్టిన పోలీసు వాళ్ళు తప్పు చేశారు. మరి అదే ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన పోక్సో పోలీసులు కేసు తప్పు అయింది కదా. చేశారా ఇవన్నీ నేను అమ్మాయి తప్పు చేసింది అమ్మాయి తల్లి తప్పు చేసింది కొడుకు మొత్తం తప్పు చేయలేదా ఇది
ఎక్సెక్సెస్ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది 100%. అవును, అవును. నేనేమిటంటే ఇక్కడ సభ కానీ మోడీ గారి సభలో కూడా మీరు గమనించండి, ఆయన స్పీచ్ ఏ విధంగా ఉంది. అవును. జై శ్రీరామ్ భారత మాతకి జై భారత మాతకి. అసలు పోక్సో కేసుకు వాటి నినాదాలకు సంబంధం సంబంధం లేదు కదా. ఈ నినాదాలు ఎంత మంచి నినాదాలు. ఆ. ఇవి దేశభక్తిని దైవభక్తిని పెంపొందించే నినాదాలు. ఉమ్. ఇవాళ దేశభక్తి దైవభక్తికి పోక్సో చట్టానికి అంటావా నువ్వు? ఉమ్. దానికి సంబంధం ఏంది? నువ్వు ఈ స్పీచ్ మాట్లాడి డైరెక్ట్ జై శ్రీరామ్ అన్నావు నువ్వు. అవును. ఈ స్పీచ్ మాట్లాడి డైరెక్ట్ శ్రీరామ్ అన్నావు. వాస్తవంగా ఇవాళ నువ్వు ఏం మాట్లాడాలి? ఒక కేంద్ర మినిస్టర్ హోదాలో ఉన్నావు, ఏం మాట్లాడాలి ఇక్కడ? అభివృద్ధి ఈ కార్యక్రమాల రాష్ట్రానికి గురించి, శంకుస్థాపనల గురించి కేంద్రం ఎన్ని మాట్లాడాలి. నిధులు ఇచ్చింది, ఆ. ఇవాళ సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఎన్ని అమలవుతా ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని అమలవుతా ఉన్నాయి, అవి చెప్పాలి. అవన్నీ వివరించి చెప్పాలి. గత 2014 నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చి, గత టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము 420 హామీలు ఇచ్చి చీటింగ్ చేస్తుంది ప్రజలను, ఆ అడ్డదారిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని కొనలో మాట్లాడి ఈ స్పీచ్ మాట కార్యకర్తలు కానీ ప్రజలకు నిజంపోతాయి. ఇవాళ చూడండి, ఇవాళ ఈ కేసు చేయబట్టి వాళ్ళు చూడండి, మోడీ గారు సభనే మర్చిపోయారు అందరూ మర్చిపోయారు. అసలు మోడీ గారు వచ్చారు. ఇవాళ మోడీ గారి సభ ఉంది, మోడీ గారి సభ అయిపోయిందంటే ఒక వారం 15 రోజులు ఇవాళ ప్రజలు చర్చించుకున్నారు. ఇవాళ మోడీ గారి సభను కూడా జీరో అయిపోయింది. ఇవాళ ఎంత వీక్ అయిపోయింది చెప్పి ఇప్పుడు మంత్రి పదవిని రాజీనామా చేయాలి అని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ నాయకులు అంటే రాజా ఏమైంది మంత్రి ఆయన రాజా వేయాలంటే కేంద్ర భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు చెప్పాలి మీరు రాజామా చేయాలని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఇక్కడ ఏంటంటే రాజామా వేయించారు అనుకో, ఇది పార్టీకి అంటుకుంటుంది, పార్టీకి అంటుకుంటుంది. రాజామా వేయిస్తారు. అదే మంత్రివర్గ షిఫ్టింగ్ తీసేసారు అనుకో, రొటీన్ గా తీసేస్తారు కాబట్టి అనే కోణంలో నడుస్తుంది అనుకుంటున్నాను. అందుకే రాజామా వేపిస్తలేరని నాకు ఒక ఐడియా. పదవిలో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఉంటాయి కదా, పదవులు ఉన్నా లేకుండా చేయొచ్చు. ఎందుకంటే పదవి ఆల్రెడీ చేసింది కాబట్టి. ఒరే పదవి లేకుంటే పార్లమెంట్ సభ్యునిగా పదవి లేదా? మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా జైలుకు పోయిండు కదా, మరి ఇన్ఫ్లుయెన్స్ చేయడం కనపడట్లేదు. లేదు, నీకు అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లుడై ఇవన్నీ చేసుకున్నప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లుడయ్యే ఈ జైలుకు పోవడం, కేసులు పట్టించుకోవడం అనేది ఇప్పుడు జరిగింది. అప్పుడు ఇవాళ వాస్తవంగా ఏంటంటే ఇవాళ అప్పుడున్న కేసీఆర్ గారే ఈయనను ఒక లీడర్గా తయారు చేసిండు. ఓకే, కేసీఆర్ లీడర్ గా చేసిండు. ఎగ్జాక్ట్లీ అది వాస్తవం, అది నిజమైన సత్యం అది. ఎందుకంటే మీరు గమనించండి, హిందీ పేపర్ లీక్ చేస్తారా అండి? హిందీ పేపర్ లీక్ చేస్తారా? ఏదో మ్యాథ్స్ పేపరో సైన్స్ పేపరో అంటే ఇలా నమ్ముతారు. హిందీ పేపర్ లీక్ అంటేనే కొల్లుడు లీక్, అది కొల్లుడు అరెస్ట్. ఇదంతా ఎవరు జనం నమ్మలేదు హిందీ పేపర్ లీక్ చేసేదని చెప్పి. మంత్రి పదవిలో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, కేసు శిక్ష పడదని అంటారు. అందుకే నేను ఏమంటా మంత్రి పదవి ఒకటే కాదు, పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతా ఉన్నాడు. పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వదు. వాస్తవంగా చెప్పాలంటే ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మీరు గమనించండి, గతంలో ఒక కేంద్ర మంత్రి, ఇదే శాఖ చేసే ఒక కేంద్ర మంత్రి కొడుకు రైతుల మించి యాక్సిడెంట్ చేసిండు, తొక్కించుకొని పోయిండు. అప్పుడు ఏం చేశారు? చర్యలు తీసుకున్నారు. మంత్రి పదవి రాజమ ఏమని చెప్పేసి అన్నారు, చర్యలు తీసుకున్నారు. అప్పుడు మరి ఇక్కడ ఒక కొడుకే కదా, ఆడ కొడుకు చేసిన తప్పిదాన్ని మంత్రి పైకి త్యాగం అయిపోయింది. ఆడ సెంటర్ పార్టీ చెప్పింది రాజమ రిజైన్ చేయమని చెప్పేసి రిజైన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఒక కొడుకు విషయం వస్తుంది. ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ అందరూ ఒక చిన్న డ్రామా ఆడుతున్నారు. నేను తప్పు చేయలే కదా, మరి నువ్వు తప్పు చేయకుంటే నువ్వు తప్పు చేయలేదు నువ్వు అంటున్నావు. నువ్వు తప్పు చేసిన ఎవరు అంటలేరు, ఇక్కడ ఎవరు అంటలేరు. నీ మీద ఆరోపణలు రాలే, ఇక్కడ కొడుకు మీద ఆరోపణలు వస్తున్నాయి. మరి కొడుకు మీద ఆరోపణలు వస్తే కన్మలో ఒక హిందూ ఏకయాత్ర, వాస్తవంగా అంటే హిందూ అంటే పదం తీసేద్దాం, అది XXX ఏకయాత్ర జరిగింది. ఆ ఏకయాత్రలో మీరు గమనించండి, ఏం స్పీచ్ నాకు అర్థం కాదు. ఇది అలా దైవానికి సంబంధించిన మాట్లాడాలి, రెండోది దేశభక్తి గురించి మాట్లాడాలి, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడాలి అనే విషయం ఇక్కడ మాట్లాడాలి. ఇక్కడ ఏం మాట్లాడాడు? ఆయన కుటుంబ విషయం కాడ మాట్లాడేది, నాకు అర్థం కాదు. కుటుంబ విషయం మాట్లాడే ఒకటే కాదు, ఇంకా ఆడ ఏమన్నాడు, ఇంకా ఈ సంఘటన ఏదైతే ఉంది దీన్ని ఇంకా ఉన్నారో అందరూ అంత చూస్తా అని చెప్పేసి మాట్లాడతాడు. అది కూడా వన్ ఆఫ్ ది కేసే. వాస్తవంగా అక్కడ ఉన్న సిఏ గారు కానీ అక్కడ ఉన్న సిపి గారు కానీ ఒక బహిరంగ సభకు మీరు గమనించండి, ఒక అనుమతిస్తే రెచ్చగొట్టే వర్డ్స్ కానీ ప్రేరేపి ఇట్లాంటి వర్డ్స్ మాట్లాడతాడు. అక్కడ మాట్లాడు. మరి అక్కడ వంటం పోలీసులు ఎఫ్ఐఆర్ కావాలి కదా, ఎందుకు కాలేదు? అది ఎందుకు కాలేదు ఇవాళ? ఎందుకంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఎలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు చేయొద్దని చెప్పేసి ఇస్తారు. మరి విద్వేషపూరిత ప్రసంగం చేస్తావు కదా, అందరు అంత వస్తా అని చెప్పేసి అన్నావు కదా, నేను ఎఫ్ఐఆర్ కంపల్సరీ కావాలి. నేను ఏమంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నా, మరి మీ దోస్తు ఆ విధంగా మాట్లాడుతూ వెనకేసుకు వస్తాను, ఇక్కడ మీ దోస్తుకి ఏం కాదు, మీరు బదనామవుతారు అని చెప్పేసి అంటున్నా. ఇవాళ మీ పార్టీ అవుట్ అయిపోయింది ఈ విషయంలో, 100% దోస్తే. ప్రియ మిత్ర అని చెప్పేసి అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. అవునా? మళ్ళీ కింద నుంచి కష్టపడి పైకి వచ్చారంటే భారతీయ జనతా పార్టీ ఎవరు కష్టపడాలి? అందరు కష్టపడే వచ్చారు. మీరు గమనించండి, ఇవాళ కొడుకు విషయంలో ఇట్లా అందరూ మాట్లాడతారని మాట్లాడదు. భారతీయ జనతా పార్టీలో గత చర్చ చూడండి, ఇప్పుడు చర్చ చూడండి. ఏ ఒక్క భారతీయ జనతా పార్టీ పిల్లలు తెలుసా అండి ఎవరికన్నా మీకు? కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ మంత్రి చేస్తున్నారు, ఆయన పిల్లలు ఎవరో తెలుసా ఎవరికన్నా? వాళ్ళ పేర్లు తెలుసా?
రామచంద్ర గారు ఆ, వారు సీనియర్ అడ్వకేట్ అవును అవును ప్లస్ హైకోర్టు అడ్వకేట్, ఆ, ఇవాళ రాష్ట్రపతి అధ్యక్షుడు కొనసాగుతున్నారు. లీగల్ సైన్ నేషనల్ కన్వీనర్ చంద్ర అవును వాళ్ళ కొడుకు తెలుసా అంటే నాకంటే తెలుసు, ఆయన అడ్వకేట్ అనేసి అని అడ్వకేట్ కాబట్టి నాకు తెలుసు. ఉమ్, కానీ సామాన్య ప్రజలు తెలుసా ఇవాళ తెలియదు. తెలియదు. ఉమ్, ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ గారు వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు తెలుసా అండి? ఉమ్. పార్టీకి అంటే నేను ఏమైనా చెప్తున్నా, డ్యామేజ్ అయిందా ఇప్పుడు? ఇందిరాసేన రెడ్డి గారు ఉన్నారు, దత్తాత్రేయ గారు ఉన్నారు. దత్తాత్రేయ అంటే వాళ్ళ కూతురు రాజకీయ పార్టీ తిరుగుతుంది కాబట్టి ఆమెకు తెలుసు. ఆ. ఇవాళ చాలా మంది భారతీయ జనతా పార్టీ పిల్లలే తెలియదు, ప్రపంచానికి తెలంగాణ తెలియదు. బీజేపీకి ఈ కేసు వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా, డ్యామేజ్ అవుతుందా భవిష్యత్తు? 100% డ్యామేజ్ ప్రజలలో ఒక వాతావరణం క్రియేట్ అయింది వల్ల ఉమ్, ఈ కేసు. ఉమ్, ఏదైతే వాస్తవంగా ఏంటంటే అబ్బాయి ఎప్పుడైతే పంజాబ్లో ప్రొఫెషనల్ కాలేజీలో ఎక్కడో జలంధర్లో చదివినప్పుడు కూడా అక్కడ ఇట్లాంటి వేషాలు వేస్తేనే అక్కడి నుంచి లెగొట్టినట్టు. ఉమ్, మళ్ళీ వచ్చి ఇక్కడ మహేంద్ర టెక్ కాలేజీలో మళ్ళీ ఫస్ట్ ఇయర్ జాయిన్ కావడం జరిగింది. ఉమ్, జాయిన్ అయినప్పుడు మీరు గమనించండి, వాళ్ళ అబ్బాయి కొట్టేటప్పుడు ఏ విధంగా మాటలు చూసే వీడియోలు చూసిన లాంగ్వేజ్ ఏందండి ఆ లాంగ్వేజ్ ఏంది, ఆ కొట్టడం ఏంది. మరి ఆ దెబ్బలు తిన్న వ్యక్తి ప్లేస్లో నీ కొడుకుంటే ఎట్లుండవు చెప్పు. ఆ దెబ్బలు తిన్న కొడుకు ప్లేస్లో నీ కొడుకే ఉన్నాడు అనుకో, నువ్వు ఊకుంటావా? ఎవరైనా సొంత తల్లి కదా, తల్లి కొడుకే కదా ఆయన కూడా. అవును అవును నీ కొడుకు తల్లి కొడుకు అయినప్పుడు ఆ కొడుకు దెబ్బలు తిన్న వ్యక్తి తల్లి కొడుకే కదా. అవును. ఇవాళ మహిళ గురించి మాట్లాడుతున్నారు. మరి ఆయన ఒక తల్లి పుట్టిన కొడుకే ఆ విధంగా తిట్టుకుంటూ కొడతా ఉన్నప్పుడు మరి నువ్వు ఎందుకు ఆ 2 కేసులు బుక్ అయినాడు, దినగా పోలీసు 2 కేసులు బుక్ అయితే 2 కేసులు కూడా ఇవాళ హైకోర్టును మేనేజ్ చేసుకొని ఇవాళ స్క్వాష్ తీసుకున్నారట ఇవాళ. అట్లా అన్నాక ఎట్లా క్వాష్ అవుతాయి కేసులు అవి? నీకు వీడియో ఎవిడెన్స్ ఉండగా ఎట్లా క్వాష్ అవుతాయి చెప్పండి? వీడియో ఎవిడెన్స్ ఉంది, కొట్టేది వీడియో ఎవిడెన్స్ ఉంది, అంటే ఒక అన్ని అమ్మాయిని వీడియో ఎవిడెన్స్ ఉంది. ఏడిపిస్తే ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి లేదండి అమ్మాయి ఏడిపిస్తా అని చెప్పేసి వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. అమ్మాయి ఏడిపిస్తే పోలీసులు కోర్టులు ఉన్నాయి. ఈయనెవరు? ఈయన పోలీస్ ఆఫీసర్. ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు కదా మరి. అది ఎక్కడ కంప్లైంట్? ఈయన పోలీస్ ఆఫీసర్ నాకు అర్థం కాదు. పోలీస్ ఆఫీసర్కే కొట్టే అధికారం లేదు ఇవాళ. అవును మరి ఈయన పోలీస్ ఆఫీసర్ కాదు, నువ్వెవరు కొట్టే అధికారం? వాస్తవంగా ఏంటంటే ఈ అమ్మాయి విషయంలోనే వాస్తవంగా ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరైతే అమ్మాయిలతో మాట్లాడతాడో ఆ అమ్మాయిలతో ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళని దాడి చేస్తాట. ఇది వాస్తవ ఫ్యాక్ట్. కాలేజీలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడతారు. మాట్లాడద్దు. అరే అబ్బాయి మాట్లాడలేదు తెలియదు, కానీ వాస్తవం అమ్మాయి కాంప్లైంట్ చేయాలి, నువ్వెవరు కొట్టడానికి? అట్లా రెండు సంఘాలు చూసినా కదా, 2 సంఘాలు చూసినట్టు వాళ్ళు. ఆ 2 సంఘాలు జరిగినప్పుడే నీ కొడుకు మారతలేడు అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ఏదైనా వేరే కంట్రీకి పంపించి కొన్ని సెట్ చేసే ప్రయత్నం చేయాలి ఇవాళ. కానీ నువ్వేం చేసినావు? ఇంకా విచ్చలవిడిగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో పబ్ కల్చర్ ఉండాలి. భారతీయ జనతా పార్టీ పిల్లలు ఏంది ఆర్ఎస్ఎస్ శాఖకు పోవాలి, ఓ దేశభక్తి దైవభక్తి పెంపొందించుకోవాలి. లగ్జరీ కార్లు అన్ని బెంచ్ కార్లు తిరుగుతున్నాడు. ఇవాళ కార్యకర్తల కష్టంతో ఇవాళ నువ్వు ఆ స్థాయికి పోయినావు. కార్యకర్తల రక్తం, కార్యకర్తల శ్రమ, ఇవాళ కార్యకర్తలు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని వాళ్ళ వయసును కూడా నీకు కేటాయించి వాళ్ళు నీకు పని చేస్తే ఇవాళ ఆ స్థాయిలో ఉన్నావు. ఇవాళ ఆ స్థాయిలో ఉండి ఇవాళ నువ్వు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాక ఇవాళ చూసిన ఇవన్నీ నీ కుటుంబం ఇలా ఎంజాయ్ చేస్తుందా? నాకు అర్థం కాదు. అరే కార్యకర్తలు మాత్రం జైలుకోవాలి, కార్యకర్తలు జైలుకోవాలి. ఎట్లాంటి కేసు జైలుకోవాలి? పార్టీ కోసం కొట్లాడి జైలుకోవాలి. నీ కొడుకు ఇట్లా పోక్సో కేసులో జైలుకోవద్దని చెప్పేసి ప్రయత్నాలు చేస్తాం. మరి అదే కార్యకర్తలు నిజంగా కష్టపడ్డప్పుడు కార్యకర్తలకు ఏం చెప్తాడు? మీరు జైలుకోతే లీడర్ అవుతారని చెప్పేసి అంటారు. కార్యకర్తలకు జైలుకోతే లీడర్ అవుతారని చెప్పేసి నీ కొడుకు మొత్తం జైలుకోవాలి. నీ కొడుకు ఏ కేసు ఇది కాదు కదా. నిజంగా ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి ఆ భగీరథ్కి. చాలా మంది చెప్తున్నారు కదా, డ్రగ్స్ అంటారు, సిగరెట్ అంటారు, మందు, ఏది మొత్తం ఇవన్నీ చెప్తే ఇనేటి కాదు, కళ్ళారు చూసిన ఇవన్నీ. సిగరెట్ తాగటం చూసినాము, ముందర కాస్ట్లీ లిక్కర్ బాటిల్ చూడంగా చూసినాము. అన్ని రకరకాల అంటే చెడు వేషాలు ఏవైతే ఉన్నాయో మరి కళ్ళారా కనబడుతున్నాయి, వీడియో రూపకంగా, ఫోటో రూపకంగా. అవునా కాదా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కేసు అప్పుడే కనబడలేదు, బిఫోర్ కూడా కనబడ్డాయి. ఈ కేసు స్టార్ట్ అయ్యాకే కాదు, బిఫోర్ కూడా కనబడ్డాయి. ఆ బిఫోర్ కనబడ్డాయి అవుతున్నాయి. ఈ కేసు అయినాక అవన్నీ మళ్ళీ రివీల్ అవుతాయి, మళ్ళీ ఇప్పుడు పబ్లిసిటీ అవుతా ఉన్నాయి ఇవి. అవన్నీ కనబడ్డప్పుడే మరి కొడుకు ఏ దారిలో పోతాడు? ఈ లిక్కర్ ఏంది, ఈ పబ్బు కల్చర్ ఏంది, ఈ తాగుడు ఏంది, ఈ సీరియల్ తాగుడు వయసు ఎంత? 24 ఏళ్ళు 25 ఏళ్ళు వయసు. ఈ సీరియల్ తాగుడు ఏంది? అది పెళ్లి కాలేదు. ఇంకోటి నేను అమ్మాయి మేజర్ అంటున్నారు. నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి మేజరే అనుకుందాం. అమ్మాయి మేజర్ అయితే పెళ్లి కాకుండా ఒక తిరగచ్చా? తప్పు కదా, అది కూడా తప్పే కదా. మన సంస్కృతి ఏంది? భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి? మనం పెళ్లి అయినాకనే ఒక అమ్మాయితోని సంసారం చేయాలి. పెళ్లి కాకముందు ఇతరుతో తిరగచ్చా చెప్పు. ఇది కూడా ఆన్సర్ చెప్పాలి. ఇది బండి సాయి భరత్ తండ్రి XX సమాధానం చెప్పాలి. దీని కూడా ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి భవిష్యత్తులో ఆ మైనర్ బాలికకు న్యాయం జరగాలంటే, ఒకవేళ భగీరథ్ తప్పు చేస్తే ఈయనకు శిక్ష పడాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలైనా పోలీసు వాళ్ళైనా ఏం చేయాలి? ఒక్కటండి, ఇవాళ అమ్మాయికి న్యాయం జరగాలి. రేపు భవిష్యత్తులో అమ్మాయికి ఎలాంటి అది ఉండద్దు అంటే ఆమెకు ప్రొటెక్షన్ ఆర్డర్ కావాలి ఫస్ట్. అబ్బాయి నుంచి ప్రొటెక్షన్ ఆర్డర్ కావాలి ఫస్ట్. రెండోది, ఇప్పుడు స్పెషల్గా తొందరగా కేసు ఇప్పుడు సిట్ ఆఫీసర్ రితరాజ్ మేడం పెట్టడం జరిగింది. సిట్ ఆఫీసర్ పెట్టారు కాబట్టి సపరేట్ కేసుగా చూస్తున్నారు కాబట్టి ఇదే సపరేట్ కేసు చూసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడేసి విత్ ఇన్ 6 months లోపు జడ్జ్మెంట్ వచ్చేటట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, థ్యాంక్ యూ.